First ever factory outlet, Mukunda Jewelers. ఖమ్మంలో ముకుంద జ్యువెలరీస్కి అయితే నేను వచ్చేసానండి. ఈ పర్ల్స్ కానీ, స్టోన్స్ కానీ, కుందన్స్ కానీ, కలర్ కాంబినేషన్ కానీ, వీళ్ళ ఫినిషింగ్ అయితే ఎంత ఎక్సలెంట్ గా ఉంది కదా. వీళ్ళు ఏంటంటే కంప్లీట్ గా హ్యాండ్ మేడ్ అంట కదా. హ్యాండ్ మేడ్ అండ్ ఇంకొక విషయం తెలుసా, జీరో మేకింగ్ చార్జెస్. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనేటట్టు మళ్ళీ మనం ఓల్డ్ స్టైల్ కి వెళ్తున్నాం. ముకుంద జ్యువెలరీస్ వాళ్ళు జిలేబీ ఫినిషింగ్ లో ఈ కుందన్స్ కానీ, స్టోన్స్ కానీ, ఈ పర్ల్స్ కానీ, ఇవన్నీ కూడా చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. వావ్, వడ్డానం ఎంత బాగుంది కదా, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. రాముడు, లక్ష్మణుడు, సీతాదేవి అండ్ ఆంజనేయ స్వామి, వీళ్ళ ఫినిషింగ్ కానీ, వీళ్ళ మేకింగ్ కానీ ఎంత పిన్ టు పిన్, ఎంత పర్టికులర్ గా వీళ్ళు రెడీ చేస్తున్నారు అనేది మనకి ఈ ఒక్క ఇమేజ్ లో మనకి క్లియర్ గా తెలిసిపోతుంది అనమాట. మనం డ్రెస్సెస్ మీదకి కానీ, సారీస్ మీదకి కానీ, వెస్ట్రన్ టైప్ కానీ, ఇలాంటివి చాలా సింపుల్ గా చాలా చాలా బాగుంటాయి. అండ్ ఎలాంటి స్టోన్స్, కుందన్స్ లేకుండా చాలా ప్లెయిన్ లోని ఈ రెండు కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. సో మన ముకుంద జ్యువెలరీస్ లో మన డైమండ్ వచ్చేసి 1 క్యారెట్ 56,500 రూపీస్ వర్తబుల్ ఉంది. డైమండ్స్ లో కూడా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఐడ్రీమ్. సో నేనైతే ఈ రోజు ఖమ్మం వచ్చేసాను. ఖమ్మంలో ముకుంద జ్యువెలరీస్ కి అయితే నేను వచ్చేసానండి. లేడీస్ కి అన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్ అయినది, ఫుడ్ కన్నా ఇంపార్టెంట్ అయినది గోల్డ్ కదా. గోల్డ్ లో బ్రైడల్ కలెక్షన్ దగ్గర నుంచి రెగ్యులర్ కలెక్షన్ వరకు నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ మన ముకుంద జ్యువెలరీస్ లో అయితే ఉన్నాయి. సో మరి ఎలాంటి కలెక్షన్ ఉంది అనేది చూడడానికి నాతో పాటు మీరు కూడా ఫాలో అయిపోండి, చూసేద్దాం. సో మరి అయితే ఇక్కడ మన ముకుంద జ్యువెలరీస్ మాత్రం డైమండ్, గోల్డ్, సిల్వర్ ఉందండి. అండ్ డైమండ్, గోల్డ్, సిల్వర్ లో నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి. అండ్ నో మేకింగ్ ఛార్జెస్ అంట. బేసిక్ గా ఎక్కడైనా మేకింగ్ ఛార్జెస్ చూస్తూ ఉంటాం, మన ముకుంద జ్యువెలరీలో మాత్రం అసలు మేకింగ్ ఛార్జెస్ లేదు. సిల్వర్ లో అయితే 70% ఎక్స్చేంజ్ ఉంది. ఆల్ గోల్డ్ లో, ఆల్ స్టోన్స్ లో అప్ టు 65% వరకు ఎక్స్చేంజ్ ఉందంట. సో మరి నేనైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. అండ్ మెన్ అండ్ ఉమెన్ రిలేటెడ్ కూడా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి. సో మరి ముకుంద జ్యువెలరీస్ లో అయితే మాత్రం ఏ టైప్ ఆఫ్ కలెక్షన్ ఉంది, బ్రైడల్ రిలేటెడ్ కానీ, రెగ్యులర్ వేర్ రిలేటెడ్ కానీ అన్ని కూడా చూసేద్దాం. సో నాతో పాటు ఫాలో అయిపోండి. సో బేసిక్గా నేనైతే మా కజిన్కి సర్ప్రైజ్ చేయడానికి బ్రాస్లైట్స్ అయితే సెలెక్ట్ చేయడానికి వచ్చేసాను. బేసిక్గా అబ్బాయిలకి చైన్, బ్యాంగిల్ టైప్ కానీ, చైన్ టైప్ కానీ బ్రాస్లైట్స్, లేదంటే ఫింగర్ రింగ్స్, ఇంతకన్నా ఎక్కువ వాళ్ళు ఏం లైక్ చేస్తారండి. అండ్ అబ్బాయిలు కూడా చాలా వరకు ఏంటంటే బ్యాంగిల్ టైప్ ఉన్న బ్రాస్లైట్ని ఇష్టపడతారు. ఇవి ఏంటంటే వాళ్ళు కొంచెం పర్సనాలిటీ వైజ్ ఉంటే ఇవి అసలు వాళ్ళ హ్యాండ్స్కి కనిపించవు అనమాట, చైన్ టైప్. సో నేనైతే సెలెక్ట్ చేస్తున్నాను. మన దగ్గర అమ్మాయిలకి ఉన్నంత కలెక్షన్ అబ్బాయిలకి ఉండదు కాబట్టి మనం చాలా ఈజీగా చేయొచ్చు. బట్ తన టేస్ట్కి ఎలా ఉంటుంది అంటే ఇలాంటి స్టోన్స్ నచ్చవు, పాలిష్ ఉన్నది నచ్చదు. అండ్ వైట్గా ఉంటాడు కాబట్టి ఇలాంటిది వేస్తే బాగుంటుంది, కానీ ఇది చాలా కిడ్స్కి ఉన్నట్టుగా ఉందన్నమాట. సో ఇది కూడా ఆనదు. జాక్వేరు, స్టోన్స్, రోజ్ గోల్డ్, వైట్ పాలిషింగ్, బ్యాంగిల్స్లో డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి ముకుందాలో. ఏది సెలెక్ట్ చేయాలన్నా కొంచెం డిఫికల్టే. సో నాకైతే ఈ కడియం చాలా చాలా నచ్చింది. మంచి వెయిట్ ఉంది, ఫినిషింగ్ చాలా బాగుంది. సో నెంబర్ ఆఫ్ కడియాలు కలెక్షన్ అయితే నేను చాలా చూసాను. ఇందులో ఈ కడియాలని ఫైనలైజ్ చేశాను. బట్ ఇందులో కూడా నాకు ఇదొక్కటి చాలా చాలా నచ్చింది. సింపుల్గా ఉంది, లుకింగ్ చాలా బాగుంది, డిజైన్ చాలా బాగుంది, ఫినిషింగ్ చాలా బాగుంది, వెయిట్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. అండ్ బేసిక్గా బాయ్స్ అందరూ ఇలాంటి కడియాలని చాలా ఎక్కువగా లైక్ చేస్తారనమాట. సో నాకు తెలిసి మా కజిన్ కూడా ఈ కడియాన్ని చాలా ఎక్కువగా లైక్ చేస్తారు అన్న హోప్తో తీసుకుంటున్నాను. సో చూద్దాం తను ఎలా సర్ప్రైజ్ ఫీల్ అవుతారో. బాగుంది కదా, నాకైతే కడియం చాలా చాలా నచ్చింది. సో ఇది ప్యాక్ చేసి ఇచ్చేయండి. హాయ్ అండి. హాయ్ సార్. యాక్చువల్గా మా కజిన్కి సర్ప్రైజ్ చేయడానికి వచ్చాను. ఆమె కొంచెం చబ్బీగా క్యూట్గా ఉంటుంది. సో మంచి జ్యువెలరీ చూపించండి, హారాలు, నెక్లెస్. షూర్ సార్. ఇది చూడండి సార్. ఓకే, బాగుంది. ఇది వచ్చేసి హారం అంటారు సార్. ఈ హారం ఏంటంటే మనకి అమ్మవారు వచ్చేసి పీకాక్ స్టైల్లో వస్తుంది. చాలా లైట్ వెయిట్లోనే
బ్రైడల్ లుక్ అనేది తెలుస్తుంది సార్. ఓకే. ఇది వచ్చేసి మనకి చాలా తక్కువ వెయిటే ఉంటుంది. దీనికి 98 గ్రామ్స్ లో మనకి అవైలబుల్ ఉంది సార్. అండ్ ఇది నెక్లెస్, ఈ నెక్లెస్ వచ్చేసి ఏంటంటే దీనికి మ్యాచింగ్ అంటారు కదా, హారం ఒకటి వేసుకుంటే మరి ఇది బోసి కనిపిస్తుంది కదా, అలా కాకుండా దీంట్లో కూడా లైట్ వెయిట్ లో మనకి 41 గ్రామ్స్ లోనే లైట్ వెయిట్ లో వస్తుంది. ఇంకా మల్టిపుల్ డిజైన్స్ ఏమైనా చూపిస్తారా? చూపిస్తాను సార్. ఇది చూడండి సార్, బ్రైడల్ కలెక్షన్ లోనే ఇది ఒక మోడల్ సార్. చాలా లైట్ వెయిట్ లోనే ప్లెయిన్ గోల్డ్ అంటారు కదా, కొంతమంది ప్లెయిన్ గోల్డ్ ఇష్టపడతారు కదా, ఆ టైప్ వారికి ప్లెయిన్ గోల్డ్ నచ్చుతుంది, హెవీగానే ఉండాలి. చూడండి సార్, ఓకే. కోరల్ కాంబినేషన్ తో అమ్మవారు వచ్చేసి పీకాక్ డిజైన్ లో మనకి అవైలబుల్ గా ఉంది. ఇది కూడా చాలా లైట్ వెయిట్ వస్తుంది సార్. 68 గ్రామ్స్ లో మనకి వస్తుంది ఐటమ్. నెక్స్ట్ ఇది ఎన్ఎల్ఆర్ వర్క్ సార్. ఇది ఎంత ఎన్ఎల్ఆర్ వర్క్ వస్తుంది సార్. ఇది నక్షిలో చూసాం కదా మనం. ఈ వర్క్ లో వచ్చేసరికి అన్ని ఆనెక్స్ అని సీజెడ్ స్టోన్స్ అని ఇవన్నీ వస్తాయి. ఇది కూడా చాలా లైట్ వెయిట్ లోనే వస్తుంది మనకి. దీని వెయిట్ వచ్చేసి 63 గ్రామ్స్ వస్తుంది. ఓకే. అండ్ వీటన్నిటికంటే కూడా ఫస్ట్ చూపించింది నాకు చాలా బాగా నచ్చింది. అవును సార్, ఇది కూడా మంచిగా పల్లకిలో అమ్మవారి లాగా ఇదే సెట్ కూడా చాలా బాగుంది. అండ్ ఆమె కూడా చాలా క్యూట్ ఉంటది, నీట్ గా ఉంటది. మేడం కూడా మంచిగా లైట్ వెయిట్ లోనే హెవీగా సెలెక్ట్ చేసుకున్నాం. ఇట్లా సెట్ తో పాటు ఇది కూడా ఏమన్నా ప్లానింగ్ ఉంటే ప్లాన్ చేసుకోండి సార్. అంటే మనకి ఒకటి తక్కువ అవుతుంది కదా వడ్డానం, అన్ని ఉండగా ఒక వడ్డానం పడలేకపోతే బాగుంటది కదా. ఓకే ఓకే. చూసారుగా ఈ డిజైన్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో, అసలు ఫినిషింగ్ చాలా బాగుంది. అండ్ నాకైతే చాలా అద్భుతంగా నచ్చింది, తనకైతే ఇంకా బ్యూటిఫుల్ గా ఉంటది. అండ్ ఇది చూసారు కదా, కాసుల పేరు ఓల్డ్ ట్రెండ్, ఇది రెట్రో స్టైల్ ఇప్పుడు మళ్ళీ రీక్రియేట్ అవుతుంది కాబట్టి సో లేటెస్ట్ అమ్మాయిలందరూ కూడా రీక్రియేట్ చేస్తున్నారు. డైమండ్ డిజైన్కి వచ్చేసరికి ఈ సెట్ తీసుకున్నా, తనకి చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ 3 డిజైన్స్ సెలెక్ట్ చేసే తనకి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అన్నమాట. అండ్ బ్యాంగిల్స్ కూడా దీనికి మ్యాచింగ్ అయ్యే సెట్ ఒకటి తీసుకున్నా. మంజుసా వేసుకుంటే అసలు చాలా చాలా బాగుంటుంది అనమాట. సో తనకి ఇవి 3 ఇచ్చేసి సర్ప్రైజ్ చేసేద్దాం. చూసారుగా, ఒక అబ్బాయిగా నాకే చాలా బాగా నచ్చింది డిజైన్స్ అండ్ కలెక్షన్. అండ్ అంటే ఇంకా అమ్మాయిలకి ఇంకెంత బాగా నచ్చింది ఈ కలెక్షన్. హే మంజుసా, ఏంటి మీరేంటి ఇక్కడ? సర్ప్రైజ్. ఏంటి ఇవన్నీ? జ్యువెలరీ తీసుకోవడానికి వచ్చా. వావ్, అదేంటది? ఇది కూడా సర్ప్రైజ్. అవునా? ఇది ఎవరి కోసం? మీకోసమా? నా కోసం అయితే అమ్మాయిల దగ్గరికి ఎందుకు వస్తా? అది కూడా కరెక్టే కదా. ఈ ఫీమేల్ దాంట్లో మీకేం పని? అదే చెప్తా, అవన్నీ చెప్పాలంటే. వావ్, ఎలా ఉంది సర్ప్రైజ్? ఇలా ఉంది. చూసావా ఎంత బాగుందో డిజైన్? నిజంగా చాలా చాలా బాగా నచ్చింది. ఆ జ్యువెలరీ కూడా నాకే కదా? అది కాసుల పేరు ఆల్రెడీ ప్యాకింగ్ చేస్తుంది. ఇది డైమండ్ నీకే. డైమండ్ కూడా నాకేనా? వావ్, సూపర్. నిజంగా నాకైతే చాలా చాలా నచ్చింది. అండ్ అన్నిటికన్నా ఏంటి అంటే ఈ పర్ల్స్ కానీ, స్టోన్స్ కానీ, కుందన్స్ కానీ, మెయిన్గా ఏంటంటే కలర్ కాంబినేషన్ కానీ, అండ్ వీళ్ళ ఫినిషింగ్ అయితే ఎంత ఎక్సలెంట్ గా ఉంది కదా. చాలా బాగుంది. ఇక్కడ అమ్మవారు కూడా చాలా క్లియర్ గా కనిపిస్తున్నారు. అంటే ఎంత బాగా వీళ్ళు రెడీ మేకింగ్ చేశారు కదా. వీళ్ళు ఏంటంటే కంప్లీట్ గా హ్యాండ్ మేడ్ అంట కదా. హ్యాండ్ మేడ్. అండ్ ఇంకొక విషయం తెలుసా, 0 మేకింగ్ చార్జెస్. ఓ మై గాడ్, అసలు ఇది కదా మనకు కావాల్సింది. అందుకని వీళ్ళ దగ్గర రీజనబుల్ ప్రైస్ లోనే మనకి జ్యువెలరీ అనేది చాలా బెస్ట్ ప్రైసింగ్ మార్కెట్ ప్రైస్ కి వచ్చేస్తుంది డైరెక్ట్ కదా. చాలా మంది ఏంటి అంటే మేకింగ్ చార్జెస్ అని, వేస్టేజ్ అని, ఇలా ఇలా చాలా చాలా ఎక్కువ పర్సెంటేజ్ వేస్టేజ్ ఉంది, మేకింగ్ చార్జెస్ మాత్రం లేదు. యా బయట స్టోర్స్ తో కంపారిజన్ చేస్తే ఇక్కడ మేకింగ్ చార్జెస్ అయితే లేదు కదా. అంటే నిజంగానే కస్టమర్స్ కి ఒక రకంగా చాలా వరకు ప్రైస్ అనేది సేవ్ అవుతున్నారు కదా. అందుకే కదా నాకు ఎన్ని ఎక్కువ జ్యువెలరీస్ కొనేసావు. యా, సో నాకైతే డైమండ్ కూడా చాలా నచ్చింది. అది కూడా వేసుకుంటా. బట్ ఇది ఫినిషింగ్ అయితే చాలా నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ అసలు నీకు ఇంత మ్యాచింగ్ సెట్ ఎలా తీసుకోవాలనిపించింది? హారం అండ్ నెక్లెస్ మ్యాచింగ్ అయితేనే నీకు బాగుంటది కదా మేడం, అంత నిండుగా ఉండాలి కదా. అంతేగాని వాళ్ళు ఇంత బాగా చూపించారు అందుకే నేను మ్యాచింగ్ తీసుకున్నానని మాత్రం చెప్పరు కదా. లేదు లేదు, మీకు సరిపోవాలి కదా కొంచెం. మనం ఉంటాము మరి, మనకి కూడా నిండుగా ఉండాలి అంటే బయటికి వెళ్ళేటప్పుడు అందరి ఐస్ కూడా మన వైపు టర్న్ అవ్వాలి అంటే మనం వేసుకునే జ్యువెలరీ కూడా అంతే అందంగా కనిపించాలి, అంతే నిండుగా కనిపించాలి కదా.
మెయిన్ ఏంటి అంటే మనకి కావాల్సినటువంటి లక్ష్మీదేవి. ఈ లక్ష్మీదేవి మన మెడలో ఉంది అంటే మన ఇంట్లో కూడా లక్ష్మీదేవి ఉన్నట్టే, మనం కూడా లక్ష్మీదేవిలో రెడీ అయినట్టే. ఎస్, అండ్ బ్యాంగిల్స్ కూడా నాకైతే చాలా నచ్చిందండి. అండ్ పర్ల్స్ కానీ ఫినిషింగ్ కానీ అండ్ వెయిట్తో కూడా అసలు చాలా ముద్దుగా ఉంది. అండ్ వెయిట్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. అండ్ హెవీ వెయిట్ లేదు, అలా అని లైట్ వెయిట్ కూడా కాదు, దీనికి తగ్గట్టు వెయిట్ అనేది పర్ఫెక్ట్ ఉంది. అండ్ ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ డిజైన్ అయితే నాకు చాలా నచ్చిందండి. అండ్ అమ్మవార్లు కానీ ఫినిషింగ్ కానీ అండ్ మేకింగ్ కానీ ప్రతిదీ కూడా అసలు ఎంత అద్భుతంగా వీళ్ళు రెడీ చేశారు అంటే మనకి చేతికి వేసుకోగానే ఒక్క బ్యాంగిల్ చాలు, అంత నిండుగా ఉందన్నమాట. సో నో మేకింగ్ ఛార్జెస్ అంటే ఇంకా ఇంకా హ్యాపీ కదా. వీళ్ళ దగ్గర ఏంటి అంటే జెంట్స్ దగ్గర నుంచి లేడీస్ అండ్ అలానే కిడ్స్, రెగ్యులర్ వేర్ అండ్ బ్రైడల్ కలెక్షన్, అకేషనల్లీ, సో ఇలాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ కలెక్షన్స్ అన్నీ కూడా మన ముకుంద జ్యువెలరీస్ ఉన్నాయి. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా వీళ్ళది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ అనమాట, అవుట్లెట్. సో ఇంకా వాళ్ళకి ఏంటి అంటే గోల్డ్ని కంప్లీట్గా వాళ్ళ చేతితోనే రెడీగా తయారు చేస్తారు. మనం చాలా వరకు కొన్ని జ్యువెలరీ స్టోర్స్లో చూస్తూ ఉంటాం అనమాట, రెడీమేడ్ హెవీ డిజైన్స్, సింపుల్ డిజైన్స్, వర్క్, కుందన్స్, మిషనరీ వర్క్ అని. బట్ ఎప్పుడైనా మిషనరీయే, చేతితో తయారు చేసేది చేతితోనే. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఎక్కువగా ఫీమేల్ ట్రెండీ కలెక్షన్ అంతా కూడా రెట్రో స్టైల్ని చాలా ఎక్కువగా లైక్ చేస్తున్నారు కదా. ట్రెండీ కలెక్షన్ అండి. సో పాత వాళ్ళవన్నీ కూడా ఇప్పుడు రీకలెక్ట్ చేస్తున్నారు అనమాట. అలాంటిది మా కజిన్ కూడా నా కోసం అయితే ఎంత అద్భుతంగా కాసుల పేరు తీసుకున్నారంటే అది కాసుల పేరు కూడా నాకు చాలా చాలా నచ్చింది. ఒకప్పుడు కాసుల పేరు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంది అంటే అది చాలా రిచ్ ఫ్యామిలీ అన్నట్టు. అలాంటిది కొన్ని ఇయర్స్ తర్వాత అంతా ట్రెండీ జ్యువెలరీ కలెక్షన్ వచ్చింది, ఫ్యాషన్ జ్యువెలరీ కలెక్షన్ వచ్చేసింది. బట్ ఇప్పుడు అదే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనేటట్టు ఓల్డ్ ట్రెండ్ అంతా కూడా ఇప్పుడు మళ్ళీ మన జనరేషన్ అంతా కూడా చాలా అద్భుతంగా వాటన్నిటినీ కూడా వేసుకుంటున్నారు అనమాట. ఇప్పుడు బ్రైడల్ కలెక్షన్ అంతా కూడా అదే ఉందండి. సో నాకైతే చాలా చాలా నచ్చింది. అండ్ నాకైతే డైమండ్ జ్యువెలరీ కూడా నాకు గిఫ్టెడ్ చేశారు కాబట్టి డైమండ్ లాంగ్ హారం అండ్ షార్ట్ నెక్లెస్ చాలా సింపుల్గా, చాలా ఎలిగెంట్గా, లుకింగ్ అయితే చాలా రిచ్గా, చాలా లాయల్టీగా నాకైతే చాలా చాలా నచ్చింది కలెక్షన్. అండ్ ఇదైతే చాలా సింపుల్గా ఉంది. సో ఇదొక్కటి మనం ఏంటి అంటే సారీస్ మీద వేసుకోవచ్చు అండ్ ఆఫ్ సారీస్ మీద వేసుకోవచ్చు, వెస్ట్రన్ డ్రెస్సెస్కి వేసుకోవచ్చు, చాలా సింపుల్గా ఉంటుందన్నమాట. అండ్ ఇదేంటి అంటే ఇదొక్కటి చాలండి సింపుల్గా మనం ఏదైనా సరే ఏదైనా అకేషన్కి ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు ఇదొక్కటి సింగిల్గా కూడా వేసుకొని చాలా ఎలిగెంట్గా కనిపిస్తాము. అండ్ ఇంకా ఇదైతే చూడండి బ్రైడల్ కలెక్షన్లో ఇది కూడా చాలా హెవీ కలెక్షన్ అనమాట. సో మన మ్యారేజెస్లో ముఖ్యంగా ఏంటి అంటే పెళ్లి కూతుర్ని చేసేటప్పుడు కానీ అండ్ పెళ్లిపెట్ల మీద కూర్చునేటప్పుడు చాలా నిండుగా ఉండాలని చెప్పి ఇలాంటిది ఒక్క సెట్ వేస్తే చాలండి, కంప్లీట్గా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఎంత ఎక్సలెంట్గా ఉంది చూసారు కదా. అండ్ ఇది కూడా ఏంటి అంటే కుందన్స్ కానీ పర్ల్స్ కానీ చిన్న ముత్యాలు, ఈ ముత్యాలు అనేది ఒకప్పుడు చాలా ట్రెండ్. మన పేరెంట్స్ కానీ అమ్మమ్మలు టైం, నాన్నమ్మల టైంలో ఇలాంటి ముత్యం అనేది వేసుకుంటే హెల్త్కి చాలా మంచిది. అండ్ ప్రతి ఒక్క మన ముత్తాతలు అంటే ముత్తమ్మమ్మలు, నానమ్మలు ప్రతి ఒక్కరి మెడల్లో కూడా ఈ ముత్యాలు ఉన్నటువంటి హారాలు కానీ నెక్లెసెస్ కానీ ఉండేవన్నమాట. సో మళ్ళీ మన ముకుంద జ్యువెలరీస్లో మళ్ళీ ఈ ట్రెండ్ అయితే చూస్తున్నాము. అండ్ ఈ ఫినిషింగ్ కూడా చూడండి, అమ్మవారు ఎంత క్లియర్గా కళ్ళు కానీ నోస్ కానీ అంటే చాలా చిన్నగా ఉన్నా కూడా చాలా క్లియర్గా ఫేస్ అనేది చాలా కళగా కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడైతే ఫినిషింగ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ కుందన్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ నో మేకింగ్ ఛార్జెస్ కాబట్టి మనకి బెస్ట్ ప్రైస్లో ముకుంద జ్యువెలరీస్లో గోల్డ్ అయితే వచ్చేస్తుందండి. అండ్ మనకి ఇక్కడ స్టోర్స్ కూడా మన హైదరాబాద్లో కూకట్పల్లి అండ్ ఖమ్మం, కొత్తపేట్ అండ్ సోమాజిగూడ అండ్ హన్మకొండ, సుచిత్ర, చందానగర్లో మన స్టోర్స్ అయితే ఉన్నాయి. సో మీరైతే ఎలాంటి బ్రైడల్ కలెక్షన్కి వెళ్ళాలి అనుకున్నా, రెగ్యులర్ కలెక్షన్కి వెళ్ళాలి అనుకున్నా, సింపుల్గా కావాలి అన్నా, హెవీగా కావాలి అన్నా మన ముకుంద జ్యువెలరీస్ని అయితే అప్రోచ్ అవ్వడం మర్చిపోకండి. ఈ లాంగ్ హారం కూడా చూసారు కదా, లాంగ్ హారం కూడా మనకి టెంపుల్ సెట్ అంటాం కదా, మనకి అంటే ఒక టెంపుల్లో అమ్మవారికి వేస్తే ఒక ఫీలింగ్ వస్తుంది. సో ఇదైతే నాకు ఇది చూసేటప్పుడు అదే ఫీలింగ్ వచ్చిందనమాట. ఈ కుందన్స్ స్టోన్స్ కానీ ఈ అమ్మవారి ఫినిషింగ్ కానీ ఒక టెంపుల్లో, ఒక గుళ్ళో అమ్మవారు కూర్చునేటట్టు ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. సో నాకైతే చాలా చాలా నచ్చింది, ఎక్సలెంట్గా ఉంది. ఇదంతా కూడా ఒక టెంపుల్ జ్యువెలరీ ఇదంతా చూసినట్టుంది. ఇక్కడ కంప్లీట్ ఈ ఫినిషింగ్ ఇవన్నీ కూడా లక్ష్మీదేవిలే అనమాట. మీరు చూసారు కదా చాలా క్లియర్గా అమ్మవారి పిక్చర్ అయితే ఎంత అద్భుతంగా, చాలా క్లీన్ అండ్ క్లియర్గా ఎంత చక్కగా వీళ్ళు రెడీ చేసి మేక్ చేశారో. సో ఇది నచ్చిందా మీకు? చాలా బాగా నచ్చింది.
మరి నాకు ఇది ఎందుకు కొనలేదు? కాసుల అంటే పేరు ఎందుకు మీకు అదే సూట్ అయింది కాబట్టి ఇది ఓకే. వేరే సెట్ అది ప్యాకింగ్ అయిపోయింది అలాగే. ప్యాకింగ్ అయిపోయింది. ఒకసారి నా కోసం ఓపెన్ చేయిస్తారా? ఓపెన్ చేయండి. కాసుల పేరు చూసావా ఎంత బాగుందో కాసుల పేరు. ఒక్క సెట్ వేస్తే చాలు, ఒక్క నెక్లెస్ ఒకటే మొత్తం ఎంత అద్భుతంగా వచ్చింది. రెట్రో స్టైల్ వెస్ట్రన్ డ్రెస్ చేసినా కూడా రెట్రో స్టైల్ క్రియేట్ అయిపోయింది ఇక్కడ. అంతే కదా, నిజంగా చాలా చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ ఉంది. కూడా చాలా బాగుంది. ఇంత మంచి టేస్ట్ ఉందని నాకు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నవీన్. లేటెస్ట్ ట్రెండ్ అవుతుంది కదా రెట్రో స్టైల్, అందుకనా? ఎస్, నిజంగానే ఒకప్పుడు అంటే ఈ కాసుల పేరు ఎంత బ్యూటిఫుల్ ఉంటుందంటే, బేసిక్గా నాకైతే కాసుల పేరు చాలా 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 ఇష్టము. బట్ నెక్లెసెస్లో హారాల్లో కూడా ఈ కాసుల పేరు అనేది ఇంత బ్యూటిఫుల్గా ఇంత ఎలిగెంట్గా వస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఇవి కూడా చూసారు కదా, ఈ ఫ్లవర్స్లో కానీ అంటే బీడ్స్ కానీ కుందన్స్ కానీ అండ్ ఈ చిన్న ముత్యాలు కానీ ఇవన్నీ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అండ్ ఫినిషింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ మంచిగా లైట్ వెయిట్ ఉంది. అండ్ అలానే జ్యువెలరీ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది. మన బ్రైడల్ కలెక్షన్కి చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి ఈ టైప్ ఆఫ్ అయితే మాత్రం. అసలు నిజంగానే అంటే ఒకప్పుడు ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఈ కాసుల పేరు అనేది ఒక ఆనవాయితీగా ఉండేదన్నమాట. ఇప్పుడు అలా రాను రాను ట్రెండీ జ్యువెలరీస్, చాలా సింగిల్ నెక్లెసెస్, షార్ట్ నెక్లెసెస్ ఇవి ట్రెండ్ అయిపోయి ఈ కైండ్ ఆఫ్ హారాల్ని పక్కకు పెట్టేశారు. బట్ మళ్ళీ ఓల్డ్ ఈజ్ గోల్డ్గా, ఓల్డ్ ఈజ్ డేస్లో మళ్ళీ జ్యువెలరీ అనేది ఎక్సలెంట్గా ట్రెండ్ అవుతుంది. నాకైతే చాలా 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 నచ్చింది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ముకుంద జ్యువెలరీస్ని అయితే మాత్రం మీరు అస్సలు మిస్ చేయకోకుండా మన హైదరాబాద్ కానీ, వరంగల్లో కానీ, ఖమ్మంలో కానీ ఉన్న ప్రతి ఒక్క ముకుంద జ్యువెలరీ స్టోర్ని మీరు విజిట్ చేయండి. నో మేకింగ్ ఛార్జెస్. అండ్ మనకి జ్యువెలరీ కూడా గోల్డ్ కూడా మనం అనుకున్న ది బెస్ట్ ప్రైస్లో వచ్చేస్తుంది. ఏంటి మంజుష మెడలో ఒకటి పక్కన ఒకటి అని అనుకుంటున్నారు కదా? ఎస్, నువ్వు కాసుల పేరు అంత బ్యూటిఫుల్ అంత హెవీ జ్యువెలరీ కొంటావని తెలియక ఇది నేను కొనుక్కున్నా. అది వేరే మోడల్, ఇది వేరే మోడల్, రెండు బాగున్నాయి. ఇది కూడా ఉంచు. ఫోన్ ఎక్కడ పోతే మనీ గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తే ఎక్కడ పోతే మన దగ్గర ఉన్నట్టే. అంతేనా? ఎస్ అండి, నిజంగానే చాలా మంచి పాయింట్ చెప్పండి నవీన్. అయితే గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తే మనీ ఎక్కడికి పోతుంది చెప్పండి? ఫ్యూచర్లో మనకే బెనిఫిట్స్, మనకే యూజ్ అవుతుంది కదా. అండ్ నిజంగానే ఈ కాసుల పేరు అయితే మాత్రం నాకు చాలా నచ్చింది. చాలా సింపుల్గా ఉంది. మనం ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు, రిసెప్షన్స్కి వెళ్ళేటప్పుడు, మన ఇంట్లో అకేషన్స్ కానీ, ఫెస్టివల్ టైంలో కానీ, లేదంటే ఇంకెవరైనా మ్యారేజెస్కి అటెండ్ అయ్యేటప్పుడు చాలా సింపుల్గా ఇదొక్కటి మనం శారీ మీదకి కానీ లేకపోతే ఏదైనా మంచి ఇండో వెస్ట్రన్ ఎథనిక్ వేర్ అలాంటి వీటి మీదకి ఈ ఒక్క కాసుల పేరు అయితే మాత్రం చాలా బాగుంటుందండి. సో నేనైతే ఇప్పుడు ప్రెసెంట్ నవే డేస్లో ప్రతి ఒక్క జ్యువెలరీ స్టోర్స్లో అయితే నేను చూస్తున్నాను అనమాట. జిలేబీ నెక్లెస్, జిలేబీ హారం. నిజంగానే మనం జిలేబీ తింటాం కదా, ఆ లైన్లోనే జిలేబీ నెక్లెస్ ఉంది. అండ్ ఇది కూడా చూసారు కదా, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనేటట్టు మళ్ళీ మనం ఓల్డ్ స్టైల్కి వెళ్తున్నాం. కానీ ఈ ఓల్డ్ది కాస్త చాలా ట్రెండీగా మేకింగ్ చేస్తున్నారు అనమాట ముకుంద జ్యువెలరీస్ వాళ్ళు. సో నిజంగానే జిలేబీ ఫినిషింగ్లో ఈ కుందన్స్ కానీ, స్టోన్స్ కానీ, పర్ల్స్ కానీ ఇవన్నీ కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అండ్ ఇది లాంగ్ హార వచ్చేసి ఏంటంటే కంప్లీట్గా లక్ష్మీదేవి అండ్ ఇవన్నీ కూడా డిజైన్స్ వచ్చాయి. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ చూడడానికి చాలా బాగున్నాయి. మనం ఏ సారీ మీదకి కట్టుకున్నా కూడా ఈ జ్యువెలరీ అనేది పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. అండ్ బ్రైడల్ కలెక్షన్కి మాత్రం ఎక్సలెంట్గా ఉంటుందండి. అండ్ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అంటే ఆల్మోస్ట్ 12, 14, 15 ఏజ్ దగ్గర నుంచి 60, 70, 80 ఇయర్స్ ఏజ్ వాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ ట్రెండీగా ఉన్నటువంటి మన ఓల్డ్ స్టైల్ అండ్ ఓల్డ్ ప్లస్ ట్రెండ్ని మిక్స్ చేస్తేనే ఈ కైండ్ ఆఫ్ జ్యువెలరీని వీళ్ళు అవుట్పుట్ తీసుకొస్తున్నారు. సో నాకైతే చాలా బ్యూటిఫుల్గా నచ్చాయి. అండ్ ముకుంద జ్యువెలరీస్లో మాత్రం సిల్వర్ కలెక్షన్ కానీ, డైమండ్ కానీ, గోల్డ్ కానీ, బ్రైడల్ కలెక్షన్ కావాలి అన్నా, రెగ్యులర్ వేర్ కావాలి అన్నా, కిడ్స్ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి కూడా మనం అనుకున్నటువంటి బడ్జెట్లో మనం అనుకున్నటువంటి బ్రైడల్ కలెక్షన్ అంతా కూడా మనకి ఇక్కడ ముకుంద జ్యువెలరీస్లో దొరికేస్తుంది. మీరైతే మాత్రం మన హైదరాబాద్, ఖమ్మం అండ్ అలానే వరంగల్లో ఉన్న స్టోర్స్ని విజిట్ చేయడం మర్చిపోకండి. వావ్, వడ్డానం ఎంత బాగుంది కదా, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది నీ పెళ్ళికి కొనుక్కుంది కదా, మీ హస్బెండ్ గిఫ్ట్ చేస్తాడు. అంతేలే, అప్పటికి నేను కూడా చాలా స్లిమ్ అయిపోతా. నిజంగా అండి, వడ్డానం అనేది చబ్బిగా ఉన్నదానికన్నా స్లిమ్గా ఉన్న వాళ్ళు వడ్డానం పెట్టుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే రాముడు, లక్ష్మణుడు, సీతాదేవి అండ్ ఆంజనేయ స్వామి నిజంగా ఈ పెండెంట్లో అంటే ఈ దీంట్లో ఇంత క్లియర్గా కనిపిస్తున్నారంటే చూడండి. వీళ్ళ ఫినిషింగ్ కానీ, వీళ్ళ మేకింగ్ కానీ ఎంత పిన్ టు పిన్, ఎంత పర్టికులర్గా వీళ్ళు రెడీ చేస్తున్నారు అనేది మనకి ఈ ఒక్క దాంట్లోనే మనకి ఈ ఒక్క ఇమేజ్లో మనకి క్లియర్గా తెలిసిపోతుంది అనమాట.
ప్రతిదీ కూడా చాలా ట్రెడిషనల్గా, ఎంత క్యూట్గా, అసలు నిజంగా రాముల వారిని చూస్తుంటే ఎంత ముద్దుగా అనిపిస్తుందంటే ఈ ఒక్క దానికే నాకు వడ్డానం కొనుక్కుంటే బాగుంటుంది కదా, మనం కూడా స్లిమ్ అయిపోతాం వడ్డానం కొనుక్కొని అన్న ఫీలింగ్ అనేది నాకు ఓన్గా వచ్చింది. అండ్ ఇక్కడ చూసినట్టయితే ఈ ఫ్లవర్స్ కానీ, డిజైన్స్ కానీ, పికాక్స్ కానీ, లక్ష్మీదేవి కానీ అండ్ వాహనం కానీ చాలా బ్యూటిఫుల్గా వీళ్ళు ఫినిషింగ్ చేశారు. అండ్ ప్రతి ఒక్క కుందన్స్ కానీ, స్టోన్స్ కానీ, బీడ్స్ కానీ అండ్ పర్ల్స్ కానీ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో నాకైతే ఈ వడ్డానం అనేది చాలా చాలా నచ్చింది. అండ్ వడ్డానం కలెక్షన్స్లో కూడా వీళ్ళ దగ్గర చాలా చాలా డిజైన్స్ ఉన్నాయండి, మంచి మంచి మోడల్స్ ఉన్నాయి. సో ఇంకా మోడల్స్ మీరు చూడాలి అనుకుంటే మన ఖమ్మం, వరంగల్, హైదరాబాద్లో ఉన్న ప్రతి ఒక్క ముకుంద జ్యువెలరీ స్టోర్స్ని విజిట్ చేయండి. సో నేనైతే ఇప్పుడు కంప్లీట్గా ముకుంద జ్యువెలరీస్లో డైమండ్ అయితే వేసుకున్నాను అనమాట. 1 క్యారెట్ 56,500 రూపీస్ ఉంది. అండ్ ఇదైతే నెక్లెస్ చాలా సింపుల్గా మంచి స్టోన్స్తో, మంచి డైమండ్ స్టోన్స్ విత్ కుందన్తో విత్ పర్ల్స్తో చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో మనకి ఏంటంటే సింపుల్గా ఇది ఒకటి వేసుకుంటే చాలా బాగుంటుందండి. వెస్ట్రన్ డ్రెస్సెస్కి కానీ లేకపోతే మనకి పట్టు సారీస్కి కానీ ఇవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. అండ్ ఇండో వెస్ట్రన్కి అయినా సరే, ఎథనిక్ వేర్ అయినా సరే ఇలాంటి సింపుల్గా మనం ఇది ఒక్క నెక్లెస్ వేసుకుంటే చాలా ఎలిగెంట్గా ఉంటుంది అనమాట. అండ్ అలానే మనకి బ్రైడల్లో, రిసెప్షన్స్లో కానీ లేకపోతే పెళ్లి కూతుర్ని చేసేటప్పుడు కానీ, ఏదైనా ఒకేషన్ ఫంక్షన్ కానీ, సో మనం సింపుల్గా ఏదైనా ఒక వర్క్ ఉన్న సారీ లేదు అంటే ప్లెయిన్ సారీ కట్టుకునేటప్పుడు ఇంకా మన జ్యువెలరీ అనేది చాలా ఎలిగెంట్గా, చాలా బ్యూటిఫుల్గా కనిపించాలి అంటే ఇలాంటి లాంగ్ హార అండ్ షార్ట్ అండ్ ఇలా సింపుల్గా ఉన్నటువంటి షార్ట్ నెక్లెస్ వేసుకుంటే చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. సో నాకైతే చాలా నచ్చింది. అండ్ గ్రీన్ స్టోన్ విత్ వైట్ పర్ల్స్తో అండ్ డైమండ్స్తో ఎంత ఎలిగెంట్గా ఉంది, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఇలాంటి డైమండ్ జ్యువెలరీ అనేది మనం ఏ కైండ్ ఆఫ్ సారీస్ వేసుకున్నా కూడా దానికి చాలా పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. మనం డ్రెస్సెస్ మీదకి కానీ, సారీస్ మీదకి కానీ, వెస్ట్రన్ టైప్ కానీ ఇలాంటివి చాలా సింపుల్గా చాలా చాలా బాగుంటాయి. డ్రెస్సెస్కి బాగుంటాయి, లహంగాస్ మీదకి బాగుంటుంది, గాగ్రాస్ మీదకి బాగుంటుంది. అండ్ సారీస్ మీదకి కూడా ఇలా సింపుల్గా ఎక్కడికైనా స్మాల్ ఫంక్షన్స్కి, గెట్ టుగెదర్స్కి, ఇలాంటివి ఏంటంటే రెగ్యులర్ వేర్ ఆఫీసెస్కి వెళ్ళడానికి చాలా సింపుల్గా బాగుంటుంది అనమాట. మన ముకుంద జ్యువెలరీస్లో కూడా వీళ్ళ దగ్గర డైమండ్స్లో ఎన్ని బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఉన్నాయి చూసారు కదా. ఇవి కూడా ఏంటి అంటే లైన్ టు లైన్ లింకప్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది, చాలా సింపుల్గా ఉంది. అండ్ ఎలాంటి స్టోన్స్, కుందన్స్ లేకుండా చాలా ప్లెయిన్లోని ఈ రెండు కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇది కొంచెం షార్ట్ వస్తుంది, అది లిటిల్ బిట్ లాంగ్ వస్తుంది, కానీ చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి బోత్ కూడా. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే ఇయర్ రింగ్స్ అండి. అసలు మన నెక్లెస్ మీదకి కానీ, లాంగ్ హారాస్ మీదకి కానీ ఇలాంటి బ్యూటిఫుల్ బుట్టస్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఇది కంప్లీట్గా రోజ్ గోల్డ్ అనమాట. ఈ రోజ్ గోల్డ్కి వైట్ డైమండ్స్ అండ్ కుందన్స్తో, గ్రీన్ కుందన్స్తో ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. సో చాలా చూడడానికి చాలా సింపుల్గా ఉంది, బట్ పెట్టుకుంటే మాత్రం ఎంత క్యూట్గా, ఎంత నిండుతనంగా, ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయి అన్నమాట. అండ్ అలానే మనకి బ్యాంగిల్స్లో కూడా చూడండి అసలు ఎంత పర్ఫెక్ట్గా, చాలా క్యూట్గా ఉన్నాయి. అండ్ బ్యాంగిల్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. సో మన ముకుంద జ్యువెలరీస్లో మన డైమండ్ వచ్చేసి 1 క్యారెట్ 56,500 రూపీస్ వర్తబుల్ ఉంది. అండ్ డైమండ్స్లో కూడా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి. మనకి లాంగ్ హారాస్లో కావాలి అన్నా, షార్ట్ నెక్లెసెస్లో కావాలి అన్నా, బ్రైడల్ కలెక్షన్ కావాలి అన్నా, రెగ్యులర్ వేర్ కావాలి అన్నా, సింపుల్గా కావాలి అన్నా, కిడ్స్ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు బ్రాస్లెట్స్ కానీ, ఇయర్ రింగ్స్ కానీ, స్టడ్స్ కానీ, ఫింగర్ రింగ్స్ కానీ, బ్యాంగిల్స్ కానీ ఇవన్నీ కూడా మన ముకుంద జ్యువెలరీస్లో అవైలబుల్ ఉన్నాయి. మీరు గోల్డ్లో కానీ, డైమండ్లో కానీ, సిల్వర్లో కానీ ఏ కైండ్ ఆఫ్ జ్యువెలరీ కావాలి అన్నా, హెవీలో కావాలి అన్నా, సింపుల్లో కావాలన్నా, రెగ్యులర్ వేర్లో కావాలి అన్నా, తక్కువ గ్రామ్స్లో కావాలి అన్నా, ది బెస్ట్ ప్రైస్, నో మేకింగ్ ఛార్జెస్. అండ్ మంచి మంచి యూనిక్ కలెక్షన్స్తో మన ముకుంద జ్యువెలరీస్లో మాత్రం నెంబర్ ఆఫ్ జ్యువెలరీ కలెక్షన్ అవైలబుల్ ఉంది. సో మన హైదరాబాద్లో కానీ, వరంగల్ అండ్ ఖమ్మంలో ముకుంద జ్యువెలరీస్ని మీరు విజిట్ చేస్తే మీకు నెంబర్ ఆఫ్ కలెక్షన్స్, నెంబర్ ఆఫ్ యూనిక్ మోడల్స్ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. సో మీరైతే ముకుంద జ్యువెలరీస్ని విజిట్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో నేనైతే వేసుకున్న జ్యువెలరీ కలెక్షన్ అంతా చూసారు కదా. మీరు స్టోర్కి వస్తే ఇంకా నెంబర్ ఆఫ్ జ్యువెలరీ కలెక్షన్ని చూస్తారు. సో ఆల్రెడీ కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి విజిట్ అవ్వండి. థ్యాంక్ యూ.